నమస్కారం అండి. ఈ వారంలో జరిగినవన్నీ అప్డేట్ ఇద్దామని. ఇది యాక్చువల్‌గా సోలార్ ట్రాప్స్. మీరు చూస్తే చాలా వచ్చేసాయనమాట దాంట్లోకి. ఇదేమో మట్టి ద్రావణం. ఈ మట్టి ద్రావణాన్ని దేనికి స్ప్రే చేసామంటే, మేము నేరేడుకు నేను ఒక తెల్లగా పిండి నల్లి రాగా అది పిండి నల్లి కాదు అని కొంతమంది అన్నారు. పిండి నల్లిలాగా వచ్చిందనమాట. సో, దానికి ఫస్ట్ అగ్న్యాస్త్రం స్ప్రే చేసాము. 60-70% కంట్రోల్ అయింది. దాని తర్వాత ఏం చేసామంటే మళ్ళీ ఒక 2 సార్లు, ఒక వారంలో 2 సార్లు వచ్చేసి ఈ మట్టి ద్రావణాన్ని స్ప్రే చేసామండి. ఆల్మోస్ట్ మనకిప్పుడు 95% కంట్రోల్ అయింది. ఇది వచ్చేసి దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసామంటే మేము మునగ నాటించాము. ఇది అళగిరి మునగ. 2 జామ చెట్లకు మధ్యలో ఒక 2 ఫీట్ అపార్ట్లో మునగ నాటించాము. 400 చెట్లు. ఇది వచ్చేసి మా కూరగాయలు, ఆకుకూరలు ఏదైతే అనుకున్నామో, మీరు ఇందాక చూసిండేది యాక్చువల్గా పాలకూర, అది వచ్చేసి చుక్కకూర. చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి అన్నమాట. ఇది క్యారెట్ ఏమో సరిగ్గా తెలియదు. సో, ఇది వచ్చేసి మన చుక్కకూర. తర్వాత ఇంకా మనకు కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా చిన్న చిన్నగా మొలకలు వచ్చాయన్నమాట. మెంతం కూర, ఇవన్నీ మొలకలు వచ్చాయి మనకు. తర్వాత అంచుకేమో బంతి వేసాము. ఆ బంతి మొక్కలు ఆల్మోస్ట్ 80% పైన నిలబడ్డాయి మనకు. ఇది వచ్చేసి వంకాయ నారు కూడా బాగా నిలబడింది. దాంతోపాటు చిక్కుడుకాయలు బాగా వచ్చినాయి. ఈ కాలం బీన్స్కు సూట్ కాదన్నారు, వేసి చూద్దామని వేసాం, కానీ బీన్స్ అయితే రాలేదు మనకు. చిక్కుడుకాయలు వచ్చాయి. తర్వాత అక్కడక్కడ సొరకాయలు కూడా మొలకలు వచ్చాయి. ఇది వచ్చేసి జీవామృతం. మనం జీవామృతం మిక్స్ చేసి పంటకి ఇద్దామని చెప్పి. సో, ఇది మొత్తం 2600 లీటర్స్ అండి. ఇది ఒక అప్డేట్. తర్వాత మనకు జామలో నల్ల మచ్చలు వచ్చాయి. దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే, పసుపులోకి సొంటి ఇంగువ, తర్వాత పసుపు, పుల్లటి మజ్జిగ, ఇవన్నీ అంటే ఒక 200 లీటర్ల నీళ్ళల్లో ఒక 15 లీటర్ల పుల్లటి మజ్జిగ, 400 గ్రాముల పసుపు, 400 గ్రాముల శొంఠి, 400 గ్రాముల ఇంగువ కలిపి స్ప్రే చేసాము ఆ నల్ల మచ్చలు పోవడానికి. ఇది వారంలో 2 సార్లు స్ప్రే చేద్దాం అనుకున్నామండి మేము వీటిని, ఎస్పెషల్లీ జామకు, తర్వాత నిమ్మ.